హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో ప్రయాణికుడు. ఈ వీడియోలో మనం వచ్చేసి ఇంకో 2 డేస్లో అజ్మీర్ షరీఫ్ రాజస్థాన్ టూరు. ఇప్పుడైతే వెమ్లవాడకి వెళ్తాను. మా ఫ్యామిలీ అందరు రెడీగా ఉన్నారు కార్లో కూర్చొని. ఇది చూస్తారుగా మా బుల్లి పాప, ఈమె గురించి వెళ్తాను. హాయ్, ఇప్పుడైతే మనం వెళ్తాను కార్లో కూర్చొని. చిన్న బ్రేక్ కోసం ఆయన నా బిడ్డ చూడు ఎట్లా అవుతుంది. ఇక్కడ వ్యూ మాత్రం భలే ఉంటుంది, చుట్టూ నీళ్ళల్లా. ఇక్కడ ఒక వ్యూ చూపిస్తా, అంటే భలే డిఫరెంట్ అనిపిస్తుంది నాకు మాత్రం. ఇటు చూడవచ్చు, మొత్తం నీళ్ళలోనే ఉంటుంది. ఇటువైపు మొత్తం చుట్టూ చూస్తున్నారుగా. ఇట్లుంటుంది. వాటర్ తాగిరు. ఇక్కడ నాంపల్లి గుట్ట పైన కనిపించేది. నాంపల్లి గుట్టకు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇటు నుంచి వెళ్ళాలి. నాంపల్లి గుట్టకు ఎంట్రన్స్ వెమ్లవాడ 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి 3 కిలోమీటర్లు వెమ్లవాడకు. వెమ్లవాడ ఎంట్రన్స్లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అదేంటిదో స్టోరీ మా అమ్మ చెప్తుంది. ఈ స్టోరీ చెప్పమ్మా. ఇది నరసింహస్వామి ఇక్కడ ఉంటే సాకలోళ్ళు వాళ్ళు బట్టలు పట్టుకొని ఎదురొస్తారు అని, వాళ్ళు ఎదురు రావద్దని పోయి గుట్టెక్కి గుట్ట మీద నిలిచాడు. ఆ గుట్టనేమో ఇది, ఆ గుట్ట ఇది, ఆ టెంపుల్ ఏమో ఇది, నరసింహస్వామి టెంపుల్ ఇస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఆ యొక్క టెంపుల్. ఇది వెమ్లవాడకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఓకే, వచ్చే వాళ్ళైతే విజిట్ చేయండి. ఇక్కడ బ్రిడ్జ్, ఈ దాటుడుతోటే కథం వెమ్లవాడ వస్తుంది మనకైతే. భలే ఉంటుంది బ్రిడ్జ్. మేము చిన్నగా ఉన్నప్పుడైతే అక్కడ బస్ స్టాండ్లో దిగి నడుచుకుంటూ పోయేది ఇక్కడ నుంచి. ఇప్పుడంటే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతాను, కానీ అది భలే ఉండేది ఆ రోజులు. ఇక్కడ నుంచి మనం వెళ్తాను. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ రోడ్లన్నీ వెడల్పు అవుతాయి. చూడొచ్చు టెంపుల్ రెనోవేషన్ అయితే. పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల పెళ్లి జరుగుతుంది. ఇంత టెంపుల్ ఇప్పుడు రెనోవేషన్ అవుతుంది చూసారుగా. కారు అయితే పోకుండా జాగా లేదు, ఘోరంగా చిన్నగా అయిపోయింది రోడ్డు. ఇక్కడ నుంచి మొత్తం హోటల్స్ ఉంటాయి, గదులు మొత్తం లభించిన 500కి 600కి. ఇక్కడ నుంచి ఎట్టు చూసినా మీకు హోటల్స్, హాట్ వాటర్ అవే ఉంటాయి ఇక్కడనే. ఇది మనం అమ్మ గుడి వెనక దిక్కు ఖాళీ జాగాలు ఉన్నప్పుడు అక్కడికి కనిపించేటి రాత్రిపూట ఇవన్నీ లైట్లతో దుకాణంలో. పొద్దున్నే 4 అయిందా అమ్మ బయలుదేరే వరకు? 4కి బయలుదేరినాం, ఈ టైంకి చేరుకున్నాం. మొత్తానికైతే ట్రాఫిక్ లేకుండా ఆరామ్స్గా వచ్చినాం. మొత్తం ప్రశాంతంగా ఉన్నది. ఇటు చూడవచ్చు హోటల్స్ మొత్తం సందులో కూడా అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. రూమ్స్ ఏసీ, నాన్ ఏసీ. మెయిన్ టెంపుల్ దర్శనం అయితే ఎల్ఈడి స్క్రీన్లో దర్శనం. కొబ్బరికాయలు కొట్టకి ఇట్లా అన్నీ పోతాను. మెయిన్ టెంపుల్ లోపలికి అలవ్ లేదు, ఎవరు లేరు. రష్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎట్లున్నది ఒకసారి చూపిస్తా బయట నుంచి.
ఈ విధంగా ఉంటుంది ఓకేనా. ఇట్లుంటుంది ఎల్ఈడి స్క్రీన్లో దర్శనం. అక్కడికి వెళ్ళాలి చూస్తారా, ఈ విధంగా ఉంటుంది దర్శనం. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టాలి ఇక్కడ. కొబ్బరికాయలు కొట్టాలి. ప్రవేశానికి ముందు ఇక్కడ మొత్తం లడ్డూలు పాలు అన్నీ పెట్టేది. ఇప్పుడు టెంపుల్ పెద్దగా అవుతుంది, మంచిగా డెవలప్ చేస్తారు. ఇది చూడవచ్చు. మొత్తం రెనోవేషన్ వల్ల క్లోజ్డ్ షాప్స్ ఇంకేం ఓపెన్ చేయాలి అన్నీ. ఇక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తేనేమో బద్దిపోషమ్మది, స్ట్రైట్కి వెళ్తేనేమో భీమేశ్వర స్వామి ఆలయం. ఇట్లుంటుంది బోర్డు. స్ట్రైట్ వెళ్తేనేమో భీమేశ్వర స్వామి ఆలయం, ఇటు పక్కనేమో బద్దిపోషమ్మ వారి ఆలయం. ఇటు పోవాలి. ఇకానిక్ శివ స్టాచ్యూ. అప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇటు వస్తే భీమన్న ఆలయం. ఫస్ట్ భీమన్న ఆలయంకి పోతాం, తర్వాత బద్దిపోషమ్మకు. ఓకేనా. ఇట్లా స్ట్రేట్కి వెళ్ళాలి భీమన్న ఆలయానికి. మనం ఇట్లా భీమన్న ఆలయంకి వెళ్ళే దారిలో కూడా మీకు చాలా వరకు అయితే గదులు ఉంటాయి. ఇటు కూడా రెంట్కి ఉండొచ్చు, చాలా వరకు ఉంటాయి. ఓకేనా. ఇట్లుంటుంది, ఇట్లున్నది ఆలయం దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్. నుంచి రైట్కి వెళ్ళాలి చూస్తారు. ఇక్కడ పెట్టుకొని ఆలయం ఎంట్రన్స్ ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇట్లా లోపలికి వెళ్ళాలి. చీరలు ఇట్లుంటాను కూడా ఇట్లా తీస్తారు. త్వరగా దర్శనానికి వెళ్తాము చూస్తారా. ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే టెంపుల్కి అట్లా వెళ్ళాలి. ఇట్లా అనుకోండి. పెళ్ళికి రాలే ఆ రోజు, నాకు పని ఉండి అనుకోకుండా మా ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చిన, అదే టైంలో కలిసిరు చూసారుగా. కంగ్రాచులేషన్స్ బ్రో, మంచి బామర్ది అయితే దొరికింది, అది పక్క. నేనైతే 100% చెప్తాను, బెస్ట్ బామర్ దొరికింది నీకు. మా చెల్లి కూడా బంగారం. ఇక్కడ ఉంటుంది ఆలయం చూసారుగా. ఇదైతే ఆలయంకి వచ్చింది. అయితే దర్శనం కంప్లీట్ చూస్తారుగా. దర్శనం అయితే అవుతుంది. ఈ విధంగా ఉంటుంది టెంపుల్ చూస్తున్నారుగా. వచ్చేసి లాస్ట్ బద్దిపోషమ్మ తల్లి దగ్గరికి వెళ్తాను. ఓకే ఆలియా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు బద్దిపోషమ్మ తల్లి దగ్గరికి వెళ్తాను. లాస్ట్కు స్ట్రైట్ వస్తే భీమన్న ఆలయం కదా, అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్తే బద్దిపోషమ్మ తల్లికి. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. క్రౌడ్ అయితే లేదు, ఫ్రీగానే మంచిగా తొందరగా దర్శనం అయిపోయింది. మంచిగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుంది, ఇంకా బాగుంటుంది. అయిపోయినాక కూడా వీలైతే వచ్చి చూపిస్తా. ఓకే చూడ్డానికి అయితే ఇట్లున్న చుట్టూ బద్దిపోచమ్మ వారి దేవస్థానం, పూల షాపులు మొత్తం. వెళ్ళాలి బద్దిపోచమ్మకు. సరే కొబ్బరికాయ అయితే కొట్టాను బద్దిపోచమ్మ తల్లి దగ్గర. కొబ్బరికాయ కొట్టాను. ఇప్పుడు లోపలి దర్శనానికి వెళ్తాను. ఆలియా ఆలియా టైం పాస్ అవుతుంది మంచిగా. చూడు రే ఒక్కతే ఎక్కుతుంది, కింద వాడు కాదు అదే ఎక్కుతుంది. ఇంకా పోయింది అద్దంలో చూసుకొని మురుతుంది. ఇక్కడ ఇక్కడ చూడండి తల్లాట. ఆడుతుందో నా బిడ్డ, ఒక్కతే ఎక్కి కూర్చొని ఆడుకుంటుంది మంచిగా. ఆలియా ఆలియా
ఇది చూడు ఎర్లీ మార్నింగ్ అత్త ఇదే బెనిఫిట్, తొందరగా దర్శనం అయిపోయింది. అందరు వచ్చే వరకు టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇంటికైనా స్నానం చేసి వచ్చినాను. తొందరగా దర్శనాలు అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు వెళ్తాను. సక్సెస్ఫుల్లీ వేములవాడ ట్రిప్ కంప్లీటెడ్. సూపర్ జరిగింది దర్శనం. అన్ని టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తాం. షార్ట్ అండ్ స్వీట్గా అయితే వీడియో అయితే మొత్తం పెట్టిన. నెక్స్ట్ రాజస్థాన్ సిరీస్ అజ్మీర్కి వెళ్తాను కాబట్టి ఓకే. అబ్బా వీళ్ళని దూరం నుంచి తీస్తే అయిపోగానే ఇద్దరు అల్లెళ్ళు నడుపుతుందట అప్పుడే నడుపుతుందట. అయిపోయింది దర్శనం కదా. చూడాలి కార్లా నా బిడ్డ స్టీరింగ్ పట్టుకునే దూడతా తోలుతా. ఓకేనా.